సో ఇప్పుడైతే T20 వరల్డ్ కప్ అయితే మన ఇండియా అయితే సాధించింది. అసలు బ్యాటింగ్ అసలు ఏమన్నాడు, ఫస్ట్ పవర్ ప్లే 1లో అయితే 100 అయితే కొట్టేశారు. పవర్ ప్లే 1లో సంజయ్ శాంసన్ 89, ఈశాన్ కిషన్ 50, అభిషేక్ శర్మ 50 అయితే పూర్తి చేసుకున్నారు. ఇలా ముగ్గురు కూడా. సంజయ్ శాంసన్ 89 దగ్గర అయితే డ్రాప్ అయిపోయారు, అంటే అవుట్ అయ్యారు. సో ఇప్పుడు బౌలింగ్లోకి వచ్చేటప్పటికైతే ఈశాన్ కిషన్ 3 వికెట్లు, బుమ్రా 4 వికెట్లు అయితే అబ్బర్ కొట్టేశాడు బుమ్రా. సో ఇప్పుడు T20 వరల్డ్ కప్లో మన 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అయితే T20 వరల్డ్ కప్ సాధించారు. మళ్ళీ ఇప్పుడు 2026 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అయితే T20 వరల్డ్ కప్ అయితే సాధించారు. అసలు నేను ఇక్కడ ఒక క్లిప్ పెడతాను చూడండి. అసలు ఎలా ఆడారంటే ఒక ఆట వేరే లెవెల్లో ఆడారు. మనం చెప్తాం కదా, మీరు చూసారు కదా, నాకు వీడియో కామెంట్ చేయండి. క్రికెట్ చూసిన వాళ్ళు అందరూ కూడా ఈ వరల్డ్ కప్ ఎలా ఆడారు, ఒక ఆట అంటే పెద్దగా సీరియస్ తీసుకోకుండా సిల్లీగా ఆడినట్టు అయితే అనిపించింది. అంత సింపుల్గా అయితే ఆడారు. సో ఇంకేం చెప్పలేను. ఈ మన T20 వరల్డ్ కప్కి ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఆడేశారు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇదే నా చిన్న రివ్యూ క్రికెట్.